హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక కారం రెసిపీ చూపిస్తానండి. ఇది ఇడ్లీ, దోశలు, అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. పథ్యం చేసేవాళ్ళు, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి పథ్యం చేసేవాళ్ళు కూడా ఈ కారం మంచిగా తినొచ్చు. వెల్లుల్లి కారం అండి ఇది. చూసారు కదా, నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను. ధనియాల కారం అని కూడా అంటారు. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, చింతపండు, ఎండు కొబ్బరి, కరివేపాకండి, సాల్ట్ తగినంత. సో ఇవన్నీ తీసుకొని మనం మంచిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి. చూసారు కదా, నేను అన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకుంటాను. అన్నీ కలిపేసేసానండి, ఏం కాదు. అన్నీ మంచిగా రోస్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఈ కారంలోకి కల్లుప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా వేసేసి రోస్ట్ చేసేసుకుంటాను నేను. చూసారు కదా, ఇవి మంచిగా రోస్ట్ అయినాయి. ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి మిక్సీ పట్టేస్తాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లిపాయ కారం, ధనియాల కారం ఏదైనా అనుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నల్ల కారం అని కూడా అంటారు. రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, కారం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.